ఇక్కడ రెడ్ గ్రీన్ సారీసే ఉన్నాయిరా. పింక్ కలర్ లో సైడ్ డిజైన్స్ ఉంటాయి, అవి తీసుకో. చూస్తున్నానుండు. నాన్న ఏంటి దొరికిందా? చూస్తున్నా. చెప్పండి సార్, ఏం కావాలి? మంచి చీరలు చూపెట్టండి, ఎంత ఖరీదైనా పర్వాలేదు. అలాగే సార్. ఇది చూడండి సార్. హలో బావగారు, బాగున్నారా? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదండి. మొదటి నెల జీతం వస్తేను షాపింగ్ అని వచ్చాం. మళ్ళా చేస్తాను బావగారు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, ఇన్ఫోసిస్ లో. నెలకి 30,000 జీతం. ఏమండి ఊరుకోండి, చూసే వాళ్ళకి మన అబ్బాయి గురించి మనమే గొప్ప చెప్పినట్టుంది. గొప్ప కాదా మరి? ఒక తండ్రిగా కొడుకు ప్రయోజకుడైతే ఆ ఆనందం ఎలా ఉంటుందంటే, నా కొడుకు ఉద్యోగం వచ్చింది హో అని బిల్డింగ్ ఎక్కి అరవాలనిపించేంత ఆనందంగా ఉంటుంది. అరే నాన్నరా, మాట్లాడు. ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. హలో 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 ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాన్న ఏదో పనిలో ఉన్నట్టున్నావురా. అబ్బే అదేం లేదు నాన్న. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నిన్ను చూడాలనిపిస్తుంది, అందుకే ఫోన్ చేస్తున్నాను రా. నాకేముందిరా, నువ్వేగా నా ప్రపంచం. ఏరా, ఉద్యోగం రాలేదని నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నావా? నీ ప్రయత్నం మీదే నాకు ఆ నమ్మకం ఉందిరా. టైం రావాలంతే. ఏంటి వివేక్ ఆలోచిస్తున్నావు? వెన్నెల, ఏదో డేటింగ్ అనుకున్నా, కలిసాం, తిరిగాం, చాలు. నేను కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. సో నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఎప్పుడైనా ఓ ఫోన్ కాల్, హాయ్ అంటే హాయ్. నో రిలేషన్స్ అండ్ నో ఎమోషన్స్. ఐ లవ్ యూ వివేక్. నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేను, అలాని ఉందని చెప్పలేను. ఎందుకంటే నా మీద నాకే క్లారిటీ లేదు. నాకు ఆ క్లారిటీ వచ్చినప్పుడు, నాకు నిజంగా నువ్వే కావాలనిపించినప్పుడు నీ లైఫ్లో నేనే వస్తాను. ఇష్టం లేదని చెప్పనందుకు థ్యాంక్స్ వివేక్. నీకోసం ఎప్పటికైనా ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే వివేక్, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ వెన్నెల. ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా. తినమ్మా, తిను బుజ్జి, తినమ్మా, తిను. ఈ లేస్ తిను. చాక్లెట్ కావాలా? ఎందుకమ్మా ఏడుస్తావు? ఏమన్నా తినొచ్చు కదా. ఏం కావాలమ్మా? బాబు ఏమీ తింటలేదండి, ఆకలి అవ్వటానికి టానిక్ ఇవ్వరా? 2 కాంబిఫ్లేమ్ టాబ్లెట్స్ ఇస్తారా? యా. చాక్లెట్ కావాలా? మా పాప కూడా సరిగ్గా తినకపోతే ఆకలికి టానిక్ ఇచ్చానమ్మా, ఇప్పుడు బాగా తింటుంది. ఓకే అండి, థ్యాంక్స్. అంకుల్ అంకుల్, చెప్పమ్మా. ఆకలి కాకుండా ఉండడానికి మీ దగ్గర టానిక్ ఉంటే ఇవ్వరా? ఏం కావాలమ్మా? ఆకలేస్తుందక్క. తినమ్మా. నాకు పార్సల్ కావాలక్క. పార్సల్ ఎందుకు? ఆకలితో ఉన్నావు కదా, తిను. అక్కడ ఆశ్రమంలో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే.
టీ ఇవ్వండి, ఆకలేస్తుంది. తిని 2 రోజులైంది, ఏమైనా తింటాను. అమ్మా, ఈ పిల్లలందరూ అమ్మా నాన్న లేని అనాథ పిల్లలమ్మా. ఏదో ఈ వయసులో నేను అడుక్కునైనా ఈ పిల్లలకి 2 పూటలా తిండి పెట్టగలుగుతున్నాను. నేను పోయిన తర్వాత ఈ పిల్లలకి ఎవరు తోడుంటారో అర్థం కావట్లేదమ్మా. 60 ఏళ్ళ అవ్వ అడుక్కుంటూ అంతమంది అనాథ పిల్లల్ని పోషించగా 20 ఏళ్ళ అమ్మాయిని చదువుకుని జాబ్ చేస్తూ నేనెంత చెయ్యాలి? తమ్ముడు, లైఫ్లో సెటిల్ అవ్వకుండా సినీ ఫీల్డ్కి రావడం అంటే ఎగిరి ఆకాశాన్ని పట్టుకోవడమే. 2 ఇయర్స్ గ్యాప్ వచ్చిందిగా, సాఫ్ట్వేర్లో ఫేక్ పెట్టు, 30,000 శాలరీ వస్తుంది. జాబ్ చేసుకుంటూ సినీ ఫీల్డ్లో ట్రై చేయి. నా కొడుకు ఉద్యోగం వచ్చింది హో అని బిల్డింగ్ ఎక్కి అరవాలనిపించేంత ఆనందంగా ఉంటుంది. వీడికి లైఫ్లో నాకన్నా ఇంపార్టెంట్ ఏముంటుంది? నీ ప్రయత్నం మీదే నాకు ఆ నమ్మకం ఉందిరా.